90% స్ట్రైక్ రేట్. ఇది 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట. జనసేన పార్టీ ఏంటి కేవలం 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది అని విమర్శలు వచ్చిన రోజు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఒక మాట చెప్పారు. 90% గెలవటానికి అవకాశం ఉన్న చోట మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పారు. పవన్ కళ్యాణ్ మాటలకి ప్రజలు కన్విన్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కోరిక 90% అయినప్పటికీ కూడా ఇంకొక 10% ప్రజలు కలిపి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా. పవన్ కళ్యాణ్ కోరుకున్నది 90% స్ట్రైక్ రేటు, కానీ సాధించింది 100% స్ట్రైక్ రేట్. ఇది ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా 90% స్ట్రైక్ రేట్ అంటుంది జనసేన పార్టీ. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి దశల వారీగా. ఈ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అన్న దాని మీద 3 పార్టీల మీటింగ్ జరిగింది. కూటమిలో ఉన్న 3 పార్టీల మీటింగ్ జరిగింది. తెలుగుదేశం పార్టీ 80% స్థానాల్లో పోటీ చేయాలని, జనసేన పార్టీ 15% స్థానాల్లో పోటీ చేయాలని, భారతీయ జనతా పార్టీ 5% స్థానాల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా బలం లేదు కదండి. సో భారతీయ జనతా పార్టీకి 5%, జనసేన పార్టీకి 15%, తెలుగుదేశం పార్టీకి 80%. ఇప్పుడు జనసేన పార్టీ ఏంటంటే 90% స్ట్రైక్ రేట్ ఉన్న స్థానాల్లో, అంటే ఖచ్చితంగా మేము గెలుస్తాం అనుకున్న స్థానాల్లోనే మేము పోటీ చేస్తామని చెప్తాం. మేబీ వాళ్ళు ఆ కోరుకునే 15% కూడా ఎక్కువగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కొంతవరకు కృష్ణా, గుంటూరు, ఉమ్మడి వైజాగ్ ఈ జిల్లాల్లో ఎక్కువ కోరుకుంటారు. మిగతా జిల్లాలో కొద్దిగా తక్కువగా పోటీ చేస్తారేమో చూడాలి. తర్వాత తెలుగుదేశం పార్టీ 80% స్థానాల్లో పోటీ చేస్తారట. భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళకి బలం ఉన్న చోట, వాళ్ళకి అవకాశం ఉన్న చోట వాళ్ళు ఒక 5% స్థానాల్లో పోటీ చేస్తారట. ఇది ఒక సూత్రపాయ అంగీకారం. రేపు మళ్ళా ఏమైనా కొద్ది గొప్ప మార్పులు ఉంటే ఉండొచ్చు గాక.